ఓకే, ఫోటోషాప్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే మనం చేస్తున్నటువంటి ఫోటోషాప్ ఓపెన్ చేయగానే కనిపించేటువంటి విజువల్ ఏరియా. సి, లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని ఏరియా మొత్తాన్ని టూల్ బార్ అంటాం. ఎందుకంటే ఇందులో ఉన్న ఈ మొత్తం ఫోటోషాప్ మనం యూజ్ చేసేటప్పుడు ఇమేజ్ ఎడిటింగ్లో ఇప్పుడున్న టూల్స్ అని ఉపయోగిస్తాం. సో హెన్స్ దిస్ ఈజ్ ఎ టూల్ బార్. ఈ గ్రీన్ ఏరియా కనిపిస్తుంది కదా, ఇక్కడ పట్టుకొని డ్రాగ్ చేసినట్లయితే మీరు దీన్ని, ఈ టూల్ బార్ని ఎక్కడికైనా కానీ మూవ్ చేయగలుగుతారు. ఓకే, తర్వాత ఈ మెనూస్ కనిపిస్తున్నాయి చూడండి, ఫైల్, ఎడిట్, ఇమేజ్, ఇవన్నీ కూడా దిస్ ఈజ్ మెనూ బార్. అండ్ దిస్ ఈజ్ ఆప్షన్ బార్. ఎందుకంటే ఈ ఆప్షన్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే టూల్ని బట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే, తర్వాత రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తున్నవి ప్యాలెట్స్. ఇవన్నీ ప్యాలెట్స్. ఒక విధంగా చెప్పాలంటే ఒక సింగిల్ ప్యాలెట్ అనలేము, ప్యాలెట్ గ్రూప్ అంటాం వీటిని. ఎందుకంటే ఇప్పుడు నావిగేటర్ అనే ప్యాలెట్ ఉందనుకోండి, దీనిలో ఇన్ఫో, నావిగేటర్ రెండు బాక్సులు ఉంటాయి. సో దిస్ ఈజ్ ఎ ప్యాలెట్ గ్రూప్. ఇమేజ్ ఎడిటింగ్లో ప్యాలెట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అంటే మనం ఇమేజ్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ ప్యాలెట్స్ ఎంతో ఉపయోగపడతాయి. సో మనం ఎడిట్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్యాలెట్ గురించి మీరు సవివరంగా తెలుసుకుంటారు. ఓకే, అండ్ ఈ ఒక్కొక్క ప్యాలెట్ని మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బ్లూ బార్ ఏదైతే ఉందో అక్కడ పట్టుకొని డ్రాగ్ చేసినట్లయితే ఎక్కడికి కావాలంటే అక్కడికి డ్రాగ్ చేయగలుగుతారు. ఓకే, అలాగే ఈ బ్లూ బార్ మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే ఇలా కొలాప్స్ అవుతుంది. ఓకే, మరలా డబుల్ క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. దీనిలో కనిపిస్తున్నటువంటి ఈ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ట్యాబ్స్ క్లిక్ చేసినట్లయితే ఒక్కొక్క ఇండివిజువల్ ట్యాబ్ యొక్క ఆప్షన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మైనస్ అండ్ క్లోజ్, ఇది క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది. డబుల్ క్లిక్ చేస్తే ఎలా మినిమైజ్ అవుతుందో అలా మినిమైజ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ట్యాబ్ క్లోజ్, ఇక్కడ ఈ రెడ్ క్రాస్ మార్కుని క్లిక్ చేసినట్లయితే ఎంటైర్ ప్యాలెట్ క్లోజ్ అయిపోతుంది. నావిగేటర్ ప్యాలెట్ క్లోజ్ అయిపోయింది. అగైన్ అదే ప్యాలెట్ మీకు కావాలి అనుకుంటే విండోస్, నావిగేటర్. ఓకే, అలాగే ఒక్కొక్క ప్యాలెట్ యొక్క ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రైట్ సైడ్ ఒక యారో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే కొన్ని ఆ ప్యాలెట్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. డాక్ టు ది ప్యాలెట్ వెల్, ప్యాలెట్ ఆప్షన్స్. ఈ ఒక్కొక్క ప్యాలెట్కి ఆ ప్యాలెట్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ మీకు ఎనేబుల్ అవుతాయి. అలాగే ఒక ప్యాలెట్ గ్రూప్లో ఈ ట్యాబ్స్ క్లిక్ చేస్తే ఒక్కొక్క ప్యాలెట్ ఎనేబుల్ అవుతుందని చెప్పాను కదా, అలాగే ఆ పర్టికులర్ ట్యాబ్ని పట్టుకొని బయటికి డ్రాగ్ చేశారు అంటే ఈ విధంగా మా మదర్ ప్యాలెట్ నుంచి ఈ విధంగా విడివిడిపోతుంది అది. మళ్ళీ అగైన్ అలాగే అక్కడే క్లిక్ చేసి పట్టుకొని ప్యాలెట్ గ్రూప్లోకి డ్రాగ్ చేశారు అంటే అక్కడ ఒక బ్లాక్ బార్ ఒకటి కనిపిస్తుంది. అది అపీర్ కాగానే రిలీజ్ చేశారంటే ఆటోమేటిక్గా డాక్ అవుతుంది మరలా. ఓకే, నా అలాగే ఒక ప్యాలెట్లో ఉన్నటువంటి ఏదేని ఒక ప్యాలెట్ గ్రూప్లోని ఏదైనా ఒక ప్యాలెట్ని ఇంతకుముందు చెప్పినట్టుగానే వేరే ఒక ప్యాలెట్లోకి డ్రాగ్ చేశారంటే ఆ ప్యాలెట్ గ్రూప్లోకి యాడ్ అవుతుంది, లేదా ప్యాలెట్ గ్రూప్ ఏదైతే ఉందో దాని బాటమ్కి యాడ్ అవుతుంది. ఉదాహరణకి యాక్షన్స్ ప్యాలెట్ ఉంది కదా, దాన్ని బయటకు డ్రాగ్ చేశాను. ఇప్పుడు బ్లాక్ బోర్డర్గా మారిపోతుంది, బ్లాక్ బోర్డర్ మీకు అపేర్ అవుతుంది. ఇప్పుడు క్లిక్ చేసినట్లయితే ఆ ప్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది. అదే క్లిక్ చేసి డ్రాగ్ చేసినప్పుడు ఆ బోర్డర్ అంతా చుట్టూవైపు ఈ నావిగేటర్ ప్యాలెట్ యొక్క బోర్డరు బ్లాక్ బోర్డర్ కనిపిస్తుంది. ఈ కండిషన్స్లో ప్యాలెట్ గ్రూప్లోకి యాడ్ అవుతుంది. లేదు అంటే డ్రాగ్ చేస్తున్నప్పుడు
ఇప్పుడు బ్లాక్ ఒకే ఒక బార్ కనిపిస్తుంది. ఈ ఈ సందర్భంలో ఈ ప్యాలెట్ దీని బాటమ్కి యాడ్ అవుతుంది. సి యాక్షన్స్ ఏదైతే ఉందో అది సపరేట్ ప్యాలెట్ గానే బట్ ఇదే గ్రూప్కి యాడ్ అవుతుంది. దాన్నే ఈ ఈ నావిగేటర్ ప్యాలెట్ యొక్క బాక్స్కి అన్ని వైపులా బ్లాక్ బోర్డర్ కనిపిస్తుంది. ఈ సందర్భంలో రిలీజ్ చేసామంటే ప్యాలెట్ గ్రూప్లోకి యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది. ఎనీవే ఈ ప్రయోగాలన్నీ మనకి రెగ్యులర్గా చేసే వర్క్లో అంతగా ఉపయోగపడవు, డాక్ చేయడం తీసేయడం ఇవన్నీ కూడా. బట్ మినిమం కొన్ని ప్యాలెట్స్ని ఎక్కువగా ఉపయోగిస్తాం, కొన్ని ప్యాలెట్స్ని తక్కువగా ఉపయోగిస్తాం. అంతేగాని వీటిని బాటమ్కి యాడ్ చేయడం లేదా ప్యాలెట్ గ్రూప్లో యాడ్ చేయడం అనేది తక్కువ చేస్తాం. ఒక్కొక్క సందర్భంలో ఎక్కువగా పర్టికులర్ ప్యాలెట్స్ని ఉపయోగించుకుంటారు అనుకుంటే, సపోజ్ ఇందులో నావిగేటర్ ప్యాలెట్ని, అలాగే హిస్టరీ ప్యాలెట్ని, అలాగే స్టైల్స్ ప్యాలెట్ని ఎవరైనా ఏ వర్కర్ అయినా ఫోటోషాప్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కువగా ఉపయోగిస్తారు వారి పనికి సంబంధించి అనుకుంటే, ఈ మూడింటిని కలిపేసి ఒక ప్యాలెట్ తయారు చేసుకొని మిగతా అన్ని క్లోజ్ చేసుకుంటే మనకి స్పేస్ కలిసి వస్తుంది. ఇక్కడ ఇవన్నీ తీసేస్తే ఓకే. తర్వాత ఫైల్ బ్రౌజర్ బ్రషెస్. ఈ ఫైల్ బ్రౌజర్ ఏంటంటే, జనరల్గా మనం ఫైల్ ఓపెన్ చేస్తాం, నెక్స్ట్ లెసన్లో ఫైల్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా సేవ్ చేయాలో చూస్తాం. అలాగే మనం ఫోటోషాప్ వర్క్ చేసేటప్పుడు ఎక్కడ ఇమేజెస్ ఉన్నాయి, ఏ ఫోల్డర్లో ఇమేజెస్ ఉన్నాయి, లేదా ఏ సబ్ ఫోల్డర్లో ఇమేజెస్ ఉన్నాయి, వాటి సైజ్ ఎంత, వాటి ఎవరు ఇచ్చారు, ఎలా ఎడిట్ చేయాలని మనకు తెలుసు, వాటి డీటెయిల్స్ మొత్తం తెలుసు. అలాగే థంబ్నెయిల్ వ్యూ కూడా మనం అక్కడే చూడగలుగుతాం. సపోజ్ డబుల్ క్లిక్ చేశాను, ఇప్పుడు ఇమేజెస్ ఉన్నాయి. ఇమేజెస్ ఏ ఇమేజ్ నాకు పర్టికులర్గా అర్థం కాలేదనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి థంబ్నెయిల్ అన్నాం అనుకోండి, ఇక్కడ క్లియర్గా థంబ్నెయిల్ కనిపిస్తుంది. సో ఇక్కడ లేనిది ప్రత్యేకంగా ఇక్కడ మనకి దొరికేది ఏంటంటే, ఇక్కడ పూర్తి డీటెయిల్స్ చూడగలుగుతాం. మనం ఓపెన్ చేయాలనుకున్న ఫైల్ యొక్క పూర్తి డీటెయిల్స్ చూడగలుగుతాం. ఉదాహరణకి సి డెస్క్టాప్ పైన ఉన్నటువంటి న్యూ ఫోల్డర్, సి ఆ 4 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. డైమెన్షన్స్ ఎంత, వాటి సైజ్ ఎంత, పిక్చర్ టైప్ ఏంటి, అన్నీ ఇన్ డీటెయిల్గా తెలుసుకోగలుగుతాం. ఓకే. ఎనివే ఇది సపరేట్ లెసన్లో చూద్దాం. తర్వాత బ్రషెస్. ఈ బ్రషెస్కి సంబంధించినటువంటి సమాచారం కూడా ఒక సపరేట్ లెసన్లో చూస్తాం. నెక్స్ట్ ఇక ఈ ఇంటర్ఫేస్లో మనకు మిగిలింది ఇక్కడ ఇన్ఫో బార్. ఈ కనిపిస్తున్నటువంటి భాగం ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కనిపించట్లేదు. బట్ ఒక ఇమేజ్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఇమేజ్కి సంబంధించినటువంటి సమాచారం మనం ఇక్కడ చూడొచ్చు ఆన్ ది ఫ్లై. ఓకే. నౌ డబుల్ క్లిక్, ఓపెన్ ఏ ఇమేజ్. ఒక ఇమేజ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 100% డాక్యుమెంట్ సైజ్, అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆల్రెడీ మూవ్ టూల్ సెలెక్ట్ అయింది కదా, మూవ్ టూల్కి సంబంధించినటువంటి సమాచారం. క్లిక్ అండ్ డ్రాగ్ టు మూవ్ లేయర్ ఫర్ సెలెక్షన్. యూజ్ ది షిఫ్ట్ అండ్ ఆల్ట్ ఫర్ అడిషనల్ ఆప్షన్స్. అంటే ఈ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి మీరు ఏ పని చేయొచ్చు ఆ టూల్ ద్వారా అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ఈ యారో బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మిగతా ఆప్షన్స్. ఇప్పుడు డాక్యుమెంట్ సైజ్ గురించిన సమాచారం, డాక్యుమెంట్ ప్రొఫైల్ ఇది క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ చూడండి అన్ట్యాగ్డ్ RGB. అండ్ డాక్యుమెంట్ డైమెన్షన్స్, ఈ డాక్యుమెంట్ యొక్క సైజ్ ఎంత, డైమెన్షన్స్ ఏమున్నాయి, పొడవు వెడల్పు ఎంత ఉన్నాయి. ఆ తర్వాత స్క్రాచ్ సైజ్. స్క్రాచ్ సైజ్ అంటే కొంతమంది కొన్ని కంప్యూటర్లలో ర్యామ్ రిసోర్స్ తక్కువగా ఉన్నప్పుడు హార్డ్ డిస్క్నే ర్యామ్గా వాడుకుంటుంది. ఇదే విండోస్కి అయితే పేజింగ్ ఫైల్ అంటాం. ర్యామ్ తక్కువగా ఉన్నప్పుడు హార్డ్ డిస్క్నే కొంత భాగాన్ని ర్యామ్గా వాడుకోవడం. ఎందుకంటే ర్యామ్ సరిపోనప్పుడు హార్డ్ డిస్క్లో కొంత భాగాన్ని ర్యామ్గా వాడుకుంటుంది. యాజ్ ఐ సెడ్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే. సో ఈ సందర్భంలో అవుతుందంటే మనకి తగినంత హార్డ్ డిస్క్ ఉండాలి అక్కడ, ఫస్ట్ థింగ్. 2, ర్యామ్ సరిపోనప్పుడు కొంచెం సిస్టమ్ స్లో అవుతుంది. సిస్టమ్ స్లో అవుతుంది ఇన్ ది సెన్స్ మనకి ఫోటోషాప్ స్లో అయిపోతుంది. సో ఇక్కడ 100% ఇక్కడ కానీ జూమ్ ఇది కనిపిస్తుంది. ఎఫిషియన్సీ మనకి ఇక్కడ చూపించేది ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ర్యామ్ రిసోర్స్ సరిపోయినప్పుడు
హార్డ్ డిస్క్ నుంచి హార్డ్ డిస్క్లో సేవ్ చేయడం అండ్ హార్డ్ డిస్క్ నుంచి మరలా రిట్రైవ్ చేయడం, ఇటువంటి ప్రాసెస్ జరుగుతుంది కనుక ఆ, కొంచెం స్లో అయిపోతుంది సిస్టమ్. సో మీరు ఎక్కువ ఇక్కడ ఒకే ఇమేజ్ ఓపెన్ చేశాను, అలా కాకుండా ఒకేసారి ఒక 10-20 ఇమేజ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయడమే కాకుండా అన్నిటిని ఒకేసారి ఎడిట్ చేస్తున్నారు. ఓపెన్ చేయడం వేరు, ఎడిట్ చేయడం వేరు. ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేసినప్పుడు ర్యామ్లో కొంత భాగాన్ని ఆక్యుపై చేస్తుంది, కానీ దాన్ని మీరు కట్ చేయడం, కాపీ చేయడం, దాని మీద ఏదైనా ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, అది మొత్తం ఎక్కడ సేవ్ అయి ఉంటుందంటే మీరు సేవ్ చేసే వరకు ర్యామ్లో సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇదే ఇమేజ్ని కొంత భాగాన్ని నేను ఏదో ఎడిట్ చేస్తున్నాను, కట్ చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను, కొన్ని అప్లై చేస్తున్నాను, ఏదో చేస్తున్నాను అనుకోండి, నేను సేవ్ అన్నంత వరకు ఈ వర్క్స్ అన్ని కూడా ఎక్కడ సేవ్ అయ్యి ఎక్కడ లోడ్ అయి ఉంటాయంటే ర్యామ్లో లోడ్ అయి ఉంటాయి. అదే 10 ఇమేజెస్ని మీరు ఒకేసారి ఎడిట్ చేస్తున్నారు అనుకోండి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి సేవ్ చేయకుండా, అంటే 10 ఇమేజెస్ యొక్క ఎడిటింగ్ వర్క్ అంతా ఎక్కడ ఉంటుంది, హార్డ్ డిస్క్లో సేవ్. మీరు ఒక్కొక్క ఇమేజ్ని సేవ్ చేసే వరకు అది ర్యామ్లో లోడ్ అయి ఉంటుంది. సో మీకు ర్యామ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ బర్డెన్ సిస్టమ్ మీద పెట్టకుండా, ముఖ్యంగా ఫోటోషాప్ మీద పెట్టకుండా ఉంటే బెటర్. సో ఇటువంటి సందర్భాల్లో స్క్రాచ్ డిస్క్ బై డిఫాల్ట్ ఎక్కడైతే లోడ్ అవుతుందో అక్కడే స్క్రాచ్ డిస్క్ ఉంటుంది. మీరు అది మార్చదలుచుకుంటే వేరే ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉన్నటువంటి డ్రైవ్ని చూపించాల్సి ఉంటుంది. సి కాకుండా వేరే ప్రదేశంలో చూపించాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ర్యామ్ సరిపోయినంత ఉండటం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఒకేసారి అనేక ఇమేజెస్ ఎడిట్ చేయకుండా 1 by 1 చేసుకోవటం అనేది రెండవ విషయం. సరిపోయినంత ర్యామ్ ఉందనుకోండి, దట్స్ డిఫరెంట్ థింగ్. సో మీరు ఒకవేళ స్క్రాచ్ డిస్క్ని మార్చదలుచుకుంటే ఎడిట్, ప్రిఫరెన్స్, దీనిలో ప్లగిన్స్ అండ్ స్క్రాచ్ డిస్క్ ఉంది కదా, దీన్ని అనుకోండి. దీనిలో చూడండి, ఫస్ట్ స్క్రాచ్ డిస్క్ మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి. స్టార్టప్ అంటే డిఫాల్ట్గా విండోస్ ఎక్కడైతే లోడ్ అయిందో ఆ డిస్క్ని అనుకుంటుంది. అంటే బై డిఫాల్ట్ సి కదా. సో ఎనఫ్ స్పేస్ కనుక ఉంటే ఓకే, అది సీనే అనుకోండి. లేదనుకుంటే ఫ్రీ స్పేస్ ఎక్కడుందో, అది కాక డీఫ్రాగ్మెంటెడ్ ఫైల్స్ లేని డ్రైవ్, అంటే ఫ్రాగ్మెంటెడ్ ఫైల్స్ లేని డ్రైవ్, క్లస్టరింగ్ లేని డ్రైవ్ చూసి, ఎందుకంటే ఫాస్ట్ యాక్సెస్ ఉండాలి కాబట్టి ఆ డ్రైవ్ని మీరు ఇక్కడ చూపించవచ్చు. క్లిక్ చేసినట్లయితే మీకున్న డ్రైవ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు ఆ డ్రైవ్స్ చూపించండి. ఇక్కడ నాకు ఉన్నది సిడి. సో సి ఆల్రెడీ ప్రోగ్రామ్స్ తోటి అన్ని ప్రోగ్రామ్స్, అట్లాగే పేజింగ్ ఫైల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి తరచూ ప్లే హెడ్, హార్డ్ డిస్క్ ప్లే హెడ్ ఇక్కడ మూవ్ అవుతూ ఉండాలి. సో ఇదే సందర్భంలో స్క్రాచ్ డిస్క్ కూడా ఇక్కడే ఉందనుకోండి, అడిషనల్ బర్డెన్ ఉంటుంది సిస్టమ్ పైన, ఎందుకంటే ప్లే హెడ్ అటు ఇటు కదులుతూ ఉండాలి. సో అదర్ దాన్ సి ఈజ్ బెస్ట్. అండ్ ఇక్కడ మీకు సెకండ్, ఫోర్త్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీటిలో ఒకటి ఫుల్ అయినట్లయితే, స్క్రాచ్ డిస్క్ ఫుల్ అయినట్లయితే, మిగతా సీక్వెన్స్గా మీరు ఏదైతే చూపించారో, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏదైతే చూపించారో ఆయా డిస్కుల్లో ఫాలో అవుతుంది ఫోటోషాప్. ఓకే, దట్ ఈస్ స్క్రాచ్ డిస్క్. అండ్ నెక్స్ట్ సి, ఎఫిషియన్సీ. %100 మీకు ఎఫిషియన్సీ కనిపిస్తుంది అంటే ఫోటోషాప్ ఈజ్ వర్కింగ్ వెల్. బికాజ్ మీ స్క్రాచ్ డిస్క్ వాడుకుంటుంది అంటే ర్యామ్ సరిపోవడం లేదు, హార్డ్ డిస్క్నే ర్యామ్గా వాడుకుంటుంది అంటే ఇక్కడ మీ పర్సంటేజ్ ఫోటోషాప్ చూపిస్తుంది 100 కంటే తక్కువ చూపిస్తుంది. 100 కంటే తక్కువ చూపిస్తుంది అంటే దాని అర్థం ర్యామ్ సరిపోవట్లేదని, స్క్రాచ్ డిస్క్ వాడుకుంటుంది. సో డెఫినెట్గా మీ ఫోటోషాప్ ఆపరేషన్స్ మీరు చేసే ఎడిటింగ్ అంతా కూడా స్లో అయిపోతుంది. ఫోటోషాప్ స్లో అవుతుంది. సో నెక్స్ట్ కనిపిస్తున్న టైమింగ్ కూడా అదే చెప్తుంది అనమాట. టైమింగ్, మీరు లాస్ట్ టైం చేసిన ఏదైనా ఆపరేషన్, ఎడిటింగ్ వర్క్ ఎంత సమయం తీసుకుంది, ఎందుకంటే అది ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుంది. ర్యాము, మీ ప్రాసెసరు, దీని మీద ఆధారపడి ఉంటుంది. సో ఎంత టైం తీసుకుంది లాస్ట్ ఎడిటింగ్ చేసినటువంటిది ఇది. తర్వాత కరెంట్ టూల్ మీరు సెలెక్ట్ చేసుకుంది మూవ్ టూల్. సో మూవ్